ఈ సిఓపిడిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి క్రానిక్ బ్రాంకైటిస్, రెండోది ఎంఫెసిమా. క్రానిక్ బ్రాంకైటిస్లో ఈ గాలిలో నాళాలు, అది శ్వాసనాళాలు ఏవైతే ఉంటే ఆ నాళాల లోపల వాపు వచ్చిన దానివల్ల పేషెంట్కి దగ్గు రావడం, ఫ్రీక్వెంట్గా కఫం రావడం జరుగుతూ ఉంటుంది. రెండోది ఎంఫెసిమాలో ఊపిరితిత్తుల లోపల ఏవైతే ఆఖరి భాగంలో ఎయిర్ సాక్స్ ఉంటాయో అవి బాగా సాగిపోయి వాటి ఎలాస్టిసిటీ కోల్పోయిన దానివల్ల వాయు ప్రవాహంలో ఇబ్బంది వచ్చి పేషెంట్కి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ సిఓపిడిని కానీ గమనిస్తే ఎక్కువ మగవారిలో చూస్తూ ఉంటాం, తక్కువ మంది ఆడవారిలో ఈ ప్రాబ్లం ఉంటుంది. చాలా తక్కువ పర్సంటేజ్లో చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. కానీ ముఖ్యంగా సిఓపిడికి కారకాలు కానీ గమనిస్తే స్మోకింగ్. ఈ స్మోకింగ్ బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, చుట్ట కావచ్చు, అలానే యాక్టివ్ స్మోకింగ్ కావచ్చు లేదా ప్యాసివ్ స్మోకింగ్ కావచ్చు. ముఖ్యంగా ఎవరైతే స్మోకింగ్ చేస్తూ ఉంటారో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఊపిరితిత్తుల లోపల ఎయిర్ సాక్స్ బాగా సాగిపోయి ఎలాస్టిసిటీ తగ్గిపోయిన దానివల్ల ఈ సిఓపిడికి సంబంధించిన లక్షణాలు వీటిలో బయటపడుతూ ఉంటాయి. అలానే ఇంట్లో ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తూ ఉంటారో లేదంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తూ ఉంటారో ఆ స్మోకింగ్ని చుట్టుపక్కల ఉన్నవారు పీల్చినప్పుడు, ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కావచ్చు లేదంటే లేడీస్ కావచ్చు, ఇవి రిపీటెడ్గా ఈ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, అలానే వర్క్ ప్లేస్లో ఈ స్మోకింగ్ చేసినప్పుడు మిగతా చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ ఈ పొగని పీల్చినప్పుడు వాళ్ళలో కూడా ఈ సిఓపిడికి సంబంధించిన లక్షణాలు కనిపించవచ్చు అనమాట. దీన్ని మనం ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. ఈ సిఓపిడిని డయాగ్నోసిస్ చేయడానికి ముఖ్యమైనది లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం, పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ చేసినప్పుడు ఆ గాలిలో నాళాలు ఎలా ఉన్నాయి, ఎంత దగ్గరకు వచ్చాయి, దగ్గరకు వచ్చినవి పూర్తిగా మెడిసిన్ ఇస్తే ఓపెన్ అవుతున్నాయా లేదంటే రెస్ట్రిక్షన్లోకి వెళ్ళిపోయి ఆ రివర్సిబిలిటీ లేకుండా పోయాయా, ఎలాస్టిసిటీ తగ్గిపోయా అనేది కూడా మనకి ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్లో తెలుస్తుంటుంది. ఛాతీ ఎక్స్రే తీసి చూస్తున్నప్పుడు ఆ ఎంఫిసీమాటస్ చేంజ్ క్లియర్గా ఎక్స్రేలో కనిపించవచ్చు. కొంతమందిలో మాత్రం ఎంఫిసీమాటస్ బుల్ల, అంటే అక్కడక్కడ ఎయిర్ ట్రాపింగ్ అంటాం, గాలి గదులు నిండిపోయి గాలితో ఉన్నప్పుడు సిటీ స్కాన్ చేసినప్పుడు, ముఖ్యంగా హై రెజల్యూషన్ సిటీ స్కాన్ చేసినప్పుడు ఈ బుల్లాస్ మనం క్లియర్గా చూడవచ్చు. అలానే ఊపిరితిత్తుల్లో ఎంత వరకు డ్యామేజ్ అయిందో కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ట్రీట్మెంట్ పరంగా సిఓపిడికి గమనిస్తే మాత్రం సిఓపిడి అనేది దీర్ఘకాలికమైన సమస్య, జీవితాంతం వీళ్ళు మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేశాక మిగతా సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ చేసి ఎంత డ్యామేజ్ అయిందో చూసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ ఈ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలానే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అడల్ట్ వ్యాక్సినేషన్. వీళ్ళల్లో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న దానివల్ల ఆ గాలిలో నాళాల లోపల వాపు రావడం, ఉబ్బుకుపోవడం, అలానే ఎయిర్ సాక్స్ సాగిపోయిన దానివల్ల క్రిములు తొందరగా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్, న్యూమోనియాగా మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని వీళ్ళల్లో అడల్ట్ వ్యాక్సినేషన్ అంటాం, ముఖ్యంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ అలానే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ని వీళ్ళకి రెగ్యులర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లంతో బాధపడేవారు చాలా వరకు ఏంటంటే ఎక్కువ క్రౌడీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం, చల్లటివి ముఖ్యంగా చల్లని వాతావరణానికి, పడని వస్తువులకి దూరంగా ఉండడం, పొల్యూషన్కి. స్మోకింగ్ చేసేవారైతే కంపల్సరీగా స్మోకింగ్ ఆపేయవలసి ఉంటుంది. పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు వీలైనంత వరకు ముక్కు కర్చీఫ్ పెట్టుకోవడం, 2 వీలర్ డ్రైవింగ్ కానీ చేస్తే కంపల్సరీగా హెల్మెట్ లాంటిది వాడడం చాలా తప్పనిసరి.